మా అమ్మ అంది, మనకెందుకు రాజకీయాలు, చిన్నపాటి కానిస్టేబుల్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మనకెందుకు నాన్న ఈ గొడవలు అంటే, నీ కొడుకు బాగుండాలి, మిగతా బిడ్డలందరూ చచ్చిపోవాలమ్మా, నేను చస్తాను. నా దేశం కోసం, నా సమాజం కోసం, నా తెలుగు జాతి కోసం అన్నిటినీ వదిలిచ్చాను. ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకుంటే 100 కోట్ల పైన సంపాదన ఉంటుంది, ఆనందం లేదు. అవినీతి, విలువలు లేని రాజకీయ నాయకులు మన చదివే చదువుకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితులు ఎక్కడున్నాయి? స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ? నైపుణ్యత ఎక్కడుంది మన చదువుల్లో? డబ్బున్న వాళ్లే మరింత డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, దోపిడీ చేసే వాళ్లే మరింత దోపిడీ చేస్తా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ గాని, పోలీస్ శాఖ వారు గాని, ప్రతి ఉద్యోగి, ప్రతి టీచరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పొద్దు నుంచి సాయంత్రం దాకా రెక్క ముక్కలు చేసుకోవాలి. ఒక 10,000 సంపాదించాలంటే పిల్లల్ని పోషించాలి. మరి ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏం చేశారు? వీడికి ఇంత సంపాదన, 1,000 కోట్లు సంపాదించుకుంటారు, మళ్ళీ ఎక్కి ఆ డబ్బులతో మన జీవితాలను చిత్రం చేస్తున్నారు, తొక్కేస్తున్నారు. ఎంతకాలం జరుగుద్ది ఈ దోపిడీ? ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తరిమేద్దాం, సమాధానాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతలు కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ఎముకల ఎరువుతో పంటలెన్నాళ్ళు పండాలి, నీ చల్లిని చెరిచిన శక్తుల మదమునెన్నాళ్ళు మోయాలి. జలుబు పట్టిన జర్నలిజం అంగడి నడుపుతూ ఉంటే, ప్రజల తరపు ప్రశ్నించిన వాడిని పరాభవం చేస్తుంటే, రాబద్దులు చేరి రాజకీయాలే మారుస్తుంటే, ఈ మట్టికి పుట్టిన నువ్వే నవరాతలు రాయాలంటే తరిమే కాల్చే విరిచే అడుగే, నోటుతో ఓటును నాటిన రాజుని రాజ్యం నుండి తరిమే, పదవికి మెట్లు కట్టలు కాదని కట్టెల మధ్యన కాల్చే. భారతావని బెదురుతున్నది, కబ్జా కోనలు విరిచే, నీ వేలిన చుక్కే దిక్కు కావాలి, అందరికై ఒక అడుగై జనసేన. మీ గుండె ధైర్యం వాళ్ళని తగ్గించేస్తుంది, మీ పిరికితనం వాళ్ళని పెంచుద్ది. వాళ్ళు పెరుగుతున్నారంటే మీ పిరికితనం తప్ప వాళ్ళ గొప్పతనం కదా, మటు మర్చిపోక. మీరు ధైర్యంగా ఉంటేనే, ధైర్యం అంటే రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కత్తులు కొడవళ్ళు కటారులు తీసుకొని రోడ్డు మీద నడమని చెప్పట్లా. గుండెల నిండుగా ధైర్యం పెట్టుకుని వీళ్ళు చేస్తున్న తప్పని మనసులో బలంగా అనుకోండి చాలు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోతే ఎట్లా? కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నప్పుడు వాంట్ టు బ్రింగ్ వన్ కామన్ సిస్టమ్, వన్ టైం ఫీజే పే చేయాలి. ఎన్ని ఎగ్జామ్స్కి అయినా సరే, అంటే ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయినా సరే ఓన్లీ వన్ టైమే. అంతేగాని కూర్చోబెట్టి ప్రతిసారి నోటిఫికేషన్ అనగానే ప్రతిసారి ప్రభుత్వం పిండేయడం చూస్తే ప్రభుత్వం ఒక దోపిడీ వ్యవస్థలో తయారైంది. 25 సంవత్సరాల తర్వాత మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ పని ఇప్పుడు చేయకపోతే 25 సంవత్సరాల తర్వాత మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, మా ఆడపడుచులు ఏమవుతారు? ఇట్లా మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని మా జనసేన పార్టీ గెలుస్తా, మా జనసేన పార్టీకి మంత్రి పదవి వస్తే ఇది ఎప్పుడు నేను ఆలోచించను. మా వాళ్ళు ఏమవుతారు, మా ప్రజలు ఏమవుతారు, నా అన్నదమ్ములు ఏమవుతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఇవి నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇన్ని అడ్మిషన్ తీసుకుని వాళ్ళకి టార్గెట్ చేయడం, టీచర్స్ పాఠాలు చెప్పడం, అంతేగాని మీరెళ్ళి విద్యార్థులు తీసుకురండి అని చెప్పడం, మీరెళ్ళి వసూలు చేయడం ఏంటి? అంటే ఇవన్నీ ఒక బానిస బతుకు అయిపోయింది. ఏది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర్ అలాంటి దాన్ని మీరు కూర్చోబెట్టి మీరు బానిసత్వానికి ప్రతీకగా చేస్తే మరి గురువు ఏం పాఠాలు చెప్తాడు? నాలాంటి వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తిని నేను ఇంత కదపగలిగినప్పుడు, ఇంత పోరాటం చేయగలిగినప్పుడు, మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది, ఎంత మార్పును తీసుకురాగలం? ప్లీజ్ కైండ్లీ థింక్ ఇట్ ఆన్.
నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోద్ది. నేను అనుకున్నాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను, ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి. యువతని మనం ప్రభావితం చేయకపోతే, యువతని మనం సరైన దిశానిర్దేశం చేయకపోతే అది పెడదారులు పట్టేస్తాయి. ఇదే వ్యవస్థ మన కొత్త దేశం ఏం లేదు. ఇదే యువత స్వాతంత్ర సమయంలో మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో మరి అంత త్యాగాలు ఎందుకు చేయగలిగింది, ఇప్పుడు ఎందుకు త్యాగాలు చేయలేకపోతుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ లీడర్స్. వాళ్ళు త్యాగాలు చేయట్లేదు కానీ మనకి సాక్రిఫైసింగ్ నేచర్ రావట్లా. అందుకే నాకు అనిపించింది, లెట్ మీ డూ దట్ సాక్రిఫైస్, లెట్ మీ కమ్ అవుట్, లెట్ మీ ఫైట్. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్దంట. అంటే మనకి ఎందుకు ఇంత అవకతవకలు ఉంది వ్యవస్థ అంటే వాళ్ళు నీతి తప్పారు. మీకు డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, ఇంకా ఏం చేసుకుంటారు డబ్బులు? మీకు ఫైనల్గా మీకు దొరికేది ఒక 6 అడుగుల నుంచి ఒక 3 అడుగులు 4 అడుగులు గొయ్యి తప్ప ఇంకేం దొరకదు. జనసేన ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మీరు నిలదీయండి. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఎదిరిస్తే ఒకటే చెప్పండి, మీ నాయకుడే మేము తను తప్పు చేస్తాం చొక్కా పట్టుకోమని, మీ చొక్కా ఎందుకు పట్టుకోని ధైర్యంగా అడగండి. ఇది ప్రజలే ప్రభువులు. నేను ఎందుకు ఇలా పిడికిలు బిగిస్తానని చెప్పి దీని అర్థం తెలుసా మీకు? పిడికిలు కలిసి చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం కదా, అందరం కలిసి ఉంటేనే సమిష్టిగా విజయం సాధించగలం. జనసేన పిడికిల గుర్తు ఎందుకు వాడుతుందంటే సమిష్టి కృషి, కులాల తాలూకు సమైక్యత, అందరి శ్రమశక్తి, అందరి కృషి, అన్ని ప్రాంతాలు ఒకలా ఉండాలి, అన్ని ప్రాంతాలకి సమానమైన న్యాయం జరగాలి. అందుకని మాట్లాడతాను. జనసేన పిడికిలు చూపిస్తుంది. మన ఇంట్లో మన తల్లిలో, మన చెల్లిలో, మన ఆడపడుచు ఎలా ఉండాలి, ఎంత విఘ్నత మాట్లాడతారు. అలాంటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు జనసేనకు కావాలి, అలాంటి తల్లులు కావాలి జనసేనకి. మనుషులకి కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు ఉద్యోగస్తులను తయారు చేస్తున్నాం కానీ మనం జ్ఞానంతో ప్రకాశించే వ్యక్తులను చేయలేకపోతున్నాం మనం. అందుకని నాకు నిజంగా ఉంది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పడ్డాను కాబట్టి నేను విద్యా వ్యవస్థని సంపూర్ణమైన ప్రక్షాళన చేయాలని చాలా బలంగా తీసుకున్నాను నిర్ణయం, చాలా బలంగా. దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత జాతి సంపదైన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందామంటే వాళ్ళ దోపిడీని చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట, శివ పేరు. తప్పని పడిపోతున్నాడు, మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, మా ఇల్లు కొట్టేస్తున్నాం. గ్రీన్ ట్రిబ్యునల్కి మేము ఫోన్ చేసి నేను నాకు ఇంగ్లీష్ రాదన్నా, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ పెట్టేస్తున్నారన్న. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదన్నా, మాకు ఏదైనా చెప్పు అంటే జీవితం ఛిద్రం అయిపోతుందని చెప్పి 17 ఏళ్ళ కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామే మనం. ఇంత వ్యవస్థ ఉంది, ఇన్ని లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధి అంటున్నాం మనం, ఇండియా సూపర్ పవర్ అంటున్నాం, కానీ ఒక 17 ఏళ్ళ కుర్రవాడికి భవిష్యత్తునికి మీద మనకి బలం ఇవ్వలేకపోతున్నాం, దానికి ధైర్యం ఇవ్వలేకపోతున్నా. నిజంగా బాధ కలిగింది. అంటే ఇది ఎక్కడో ఒక మారుమూల ఒక 17 ఏళ్ళ కుర్రవాడి తాలూకు వ్యధ, బాధ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి తెలుగుదేశంలో సగానికి వచ్చాం, ఇప్పుడు పూర్తిగా వచ్చాం. ఆయన మోసం చేశాడు మమ్మల్ని. 33,000 ఎకరాలు ఇచ్చి
రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల తనకి, మూగవాడతాను. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ? తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని. పవన్ కళ్యాణ్ కోసం మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతాం. ఎవడో పోపించిన మందుకి, ఎవడో పెట్టించిన బిర్యానీకి ఆశపడి చిల్లర నా కొడుకుల్లాగా చెప్పుల్లాగా తిరగాల్సిన అవసరం లేదు. రాయల్టీగా తిరుగుతాం. పవన్ కళ్యాణ్ ఏదో రోజు మేము అనుకున్న స్థాయిలో చూస్తాం. బాలకృష్ణ గారి లాగా ప్రధానమంత్రిగా నమ్మాలి తట్లే మేము. నిన్న ఆండ్రూ అనే వ్యక్తిని ఆ కంపెనీ నిండా లఫ్ట్ అని తిడితే అందరూ డిబేట్లు పెట్టేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టచ్చా, ఒక నాయకుడు ఇలా తిట్టచ్చా, ఓ గోల. సరే కరెక్టే కదా, నేను ఒప్పుకుంటా. మరి బాలకృష్ణ గారు ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి గారిని, వారి ప్రధానమంత్రి గారి తల్లిని దూషించే పదం తిడితే దాని మీద మీకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? మీరు అవి పెట్టరు. మీ తెందులూరు ఎమ్మెల్యే మాదిగ కొడకాన్ని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద తిట్టే మీరు ఎందుకు పెట్టలా? మీరు రాయల నాటి వైభవంతో రతనాల సీమగా ఖ్యాతి పొందిన సీమ జిల్లాలు ఈనాడు దారిద్ర్యానికి ఆలవాలమైనాయి. పాడి పంటల సౌభాగ్యంతో తెలుగు జాతికి భిక్షం పెట్టిన ఈ ప్రజలు నేడు కరువు కాటకాల వాతబడి దాహమో రామచంద్ర అని అలవటిస్తున్నారు. ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో నన్ను అడగని చెప్తాను నేను. 10 సంవత్సరాలు ఒక హిట్తో, ఒక 5 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన తర్వాత 10 దశాబ్దం పాటు నాకు హిట్ లేదు, అలా చూస్తూ ఉన్నాను. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోవాలి, కంపల్సరీ ఎదుర్కోగలం. వృత్తి కొరకు భుక్తి కొరకు ఏ భాషను నేర్చినా సొంత పాట పాడలేమా ఇంటి పట్టునా. ఎంత ఎత్తుకెదిగినా ఏ రాజ్యాలేలినా అవసరమే కదా మనకు అమ్మ దీవెనా. భాషంటే మాట కాదు, మాట తోడుగా సంస్కృతి మంత్ర శక్తిగా పెద్దలు అందించారు. తెలుగనేది విలువలతో తెలివిని వెలిగించు చమురు మనం కాక వెలుగును కాపాడేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? తరాల మీదుగా ప్రవహించే నాగరికతనది, యుగాల ఘనతను మనకందించే భారతి కథనుడి. నది మన జీవం, నుడి మన జీవనం, నది మన జీవం, నుడి మన జీవనం, నది మన జీవం, నుడి మన జీవనం, నది మన జీవం, నుడి మన జీవనం. మన నుడి మాతృభాష మనుగడకై, మన నది జీవధార రక్షణకై. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. ఇంత అందమైన పర్యావరణాన్ని దోచేసి ధ్వంసం చేస్తుంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? దాంట్లో వేల కోట్లు కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి అనేది ఏ ఒక్క నాయకులు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఏదేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? ఓసారి
పలికాడా ఎవడైనా పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా. ప్రజల్ని వంచే విధానం ఉంటుంది. 10,000 మందికి ఇస్తామని చెప్పి ఒక 500 మందికి 1000 మందికి వచ్చి మిగతా 9,000 మందికి వదిలేస్తారు. కానీ పేపర్స్లో కానీ మీడియాలో కానీ వీళ్ళ 10,000 మందికి ఇచ్చినట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది. 2 కిలోలు 3 కిలో 5 కిలోలు కూరగాయల సంచి దగ్గర నుంచి ఫ్లైట్ పెట్టి వేరే దేశం నుంచి ఇండియాకి పంపించేంత సహృదయత ఉన్న జన సైనికులు ఉండడం నిజంగా నన్ను చాలా కదిలించేసింది. మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి ముందుకు వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు. అంటే నేనేమంటానంటే ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నప్పుడు, భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యతతో ఉండాలి. ఆ బాధ్యతని ఎలాగ మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. 34,000 పైచిలుకు ఎకరాలు, 26,818 మంది రైతులు. ఇది మా రాష్ట్రం కోసం, మా దేశం కోసం, దేశం గర్వపడేలా ఒక అమరావతి రాజధాని కావాలని చెప్పి ఇక్కడ ఇచ్చింది. గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పులకి ప్రజల్ని శిక్షించడం ఇది సరైన పద్ధతిగా. అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తాను, మేము మీకు ఓటే లేదు, నీ చిత్తశుద్ధిని శంకించేవాళ్ళం, కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయమని. అసలు మీరేం చేస్తారని అనుకునే వాళ్ళం, కానీ ఒక రాను రాను మీ పార్టీ తాలూకు ఆశయాలు మాకు అర్థమవుతుంది. ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన నమ్ముతున్నారు. ఈ రోజున ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి? ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? మన దగ్గర కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. నేను రాగానే సూపర్ స్టార్డం సాధించాలని సినిమాలో నేను అనుకోలే. సహజంగా నా సినిమాలు బాగా ఆడి కథలు బాగా చెప్పగలిగి నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్ మనం పెరిగి పెద్ద అవుతాం. అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అది ఈ రోజు అధికారం ఇస్తా, రేపు అధికారం ఇస్తాం నేను చూడట్లేదు. విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాలి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంత మనం చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించావు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంది. అమరావతి రాజధాని అని అందరూ అంటే మాట మీద నిలబడతారనుకున్నా, కానీ రాజు మారితే రాజధాని మారుస్తారని నాకు తెలవదు. మరి ఇద్దరు నాయకుల మధ్య వైరానికి నేను బలవుతానని నాకు తెలవదు. మరి పార్టీలు వాడే రాజకీయ జూదంలో నన్ను ఒడ్డారని నాకు తెలవదు. మరి సుచరిత మేడం, హోమ్ మినిస్టర్ గారు ఆగస్టులో మమ్మల్ని కలవడానికి అక్కడ సిఐడి ఓపెనింగ్ వస్తే కర్నూలులో మేము మా ఫైల్ ఇస్తామని అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు కింద పడేసి ఇష్ట ప్రకారం నా కాలు తొక్కేస్తే నా కాలు బోను ఇక్కడ ఉన్నది ఇక్కడ డిస్లొకేట్ అయిపోయింది. అంటే చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు అయిపోతున్నాయి. మాటలు మాత్రం తీయగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కటి కూడా చేయడం లేదు. నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూ చీప్ పీపుల్ అన్నారు మమ్మల్ని. ఎవరో మదమెక్కిన కామాంధుల కర్కశత్వానికి, పాశవిక అత్యాచారానికి బలయ్యింది, హత్యకి గురయ్యింది. 14 ఏళ్ల పసిపిల్ల క్రూర మృగాల్లాగా లైంగిక దాడి చేసి తెగ లేకుండా ప్రాణం తీసి ఆత్మహత్యగా చిత్రీకరించి దర్జాగా బ్రతుకుతున్నారు దుర్మార్గులు. నేను సహనాన్ని బోధిస్తాను. సహనం అని చెప్పి పిరికితనం కాదు, ధైర్యం ఉన్నవాడికి సహనం ఉంటుంది. అంతేగాని మీరు ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడితే, పార్టీ గురించి మాట్లాడినా, నాయకత్వం గురించి మాట్లాడినా, ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. మీ దగ్గర కూడా తీసుకుని నేను చెప్తాను, పబ్లిక్గా నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళు అన్నది రైటు, నేను క్షమాపణ నేను చెప్తాను. కానీ వాళ్ళు తప్పైనప్పుడు మటుకు చీల్చి చెండాడే పరిస్థితి మీరు తీసుకోవాలి. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. అందుకే నేను అడ్డదారులు తొక్కను. ఒక ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివి ఆశయం కోసం వచ్చిన వాళ్ళకి నేను అర్థం అవుతున్నాను. ఎవరికి నేను అర్థం కావట్లేదంటే
జనసేనని ఒక ముడి సరుకుగా వాడి, ముడి ఖనిజంగా వాడి ఎదగాలనుకున్న వాళ్ళకి జనసేన ఎప్పటికీ అర్థంగా నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. నాలాగా ఆలోచించే మనుషులు ఉంటారు, కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించావు, నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను పోలీసులు వ్యవస్థ నిస్సహాయం, వాళ్ళు ఏం చెప్తారో చేస్తారు, వాళ్ళు తప్పదు ఒకవైపు. కానీ మన పోలీసులు అడ్డుకుంటా ఉంటారు. ఈరోజు ఇందాక పోలీసులు అడ్డుకుంటా నిస్సహాయత అనిపించింది. వీళ్ళని ఏదైనా దాటుకొని వెళ్దామంటే వీళ్ళ పొలిటికల్ బాసెస్ అనాలి తప్ప వీళ్ళనంటే ప్రయోజనం ఏంటని అనిపించింది. గొడవ పెట్టుకోలేక కాదు, ఇందాక వాళ్ళని పక్కకు తోసి వెళ్ళిపోలేక కాదు, ఆ తెగింపు ఉన్నవాడిని. కానీ నేను సమాజం బాగుండాలని కోరుకునేవాడిని. ఎవరు కూడా సంపూర్ణంగా ప్రజాస్వామ్యం విరసిల్లాలంటే ఇక్కడే ఈ దేశంలోనే ఉంటుంది. దీనికి మన చట్టాలు ఎన్నున్నా కానీ మన గుండెల్లో ఉంటుంది మన ప్రజాస్వామ్యం. రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. వాళ్ళను మళ్లీ విశాఖ పంపిస్తే వారి కుటుంబాలు ఎన్నో ప్రయాసాలకు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతోంది. ఎవరికీ సంతృప్తిని కలిగించడం లేదు. తాము భూములు త్యాగం చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని అమరావతి ప్రాంతవాసులు కోరుతున్నారు. ఒక ఉద్దానం కిడ్నీ సమస్య దగ్గర నుంచి తుందూరు ఆక్వా ఫుడ్ గురించి, రాజధాని భూముల గురించి కానివ్వండి, అంగన్వాడీ టీచర్ల గురించి కానివ్వండి, మొన్న ఇసుక గురించి సార్, ఇసుక గురించి మాట్లాడిన విధానం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు సార్. మద్యపానం, లిక్కర్ మీద పెట్టినంత బాధ్యత మా మీద పెట్టలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల రైతులు, టమాటా కానివ్వండి, ఎవరైనా సరే బాధలు పడుతున్నారు కదా సార్. దాని గురించి మాట్లాడరు సార్. లిక్కర్ గురించి ఏదో ఏటీఎం కార్డులు వచ్చినాయి సార్. ఏదో ఆ ఒక్క 25 కేజీల బ్యాగు 1250 సార్. ఇప్పుడు మా దగ్గర 75 కేజీలు ధాన్యం బస్తా కొంటుందేమో 1100 సార్. 75 కేజీలదేమో 1100 కొంటున్నారు సార్ మా దగ్గర. ఆ 25 కిలోలదేమో 1250 అమ్ముకుంటున్నారు సార్ దళారీలు. ఎంతకాలం మీ ఆధిపత్య పోర్లు? మీ కింద ఊడిగం చేయాలా? మేమెవరో మనుషులం కాదా? మీకు ఏమనుకుంటారు ఒక్కొక్కళ్ళు? వైసీపీ నాయకులు 151 సీట్లు వచ్చి నేను తల విర్ర వీగితే తెగించడానికి నేనే సిద్ధంగా ఉన్నాను. మా వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నా నాకు తెలియదు, నేను సిద్ధంగా ఉన్నాను. నా కోసం జెండా కట్టిన నా జన సైనికుడికి, మా ఆడపడుచులకి సొంత రక్తాన్ని కూడా వదిలేసుకోవాలి. మా అన్న నాగబాబుని కూడా నేను వదిలేసుకోగలను చెప్తున్నాను మీకు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, నాయకులకి, మహిళలు అందరికీ, పెద్దలందరికీ, జన సైనికులందరికీ మీ అందరినీ ప్రత్యేకించి ఇంకొక సందర్భంలో కలుసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మనందరం కలిసి పరస్పరం మన మీద పరస్పర అభిమానం, మనమే ఒకరికొకరి మీద ఉన్న అభిమానాన్ని దేశ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, తెలుగు జాతి ఐక్యత వీటికి వాడదాం. మనలో మనం తిట్టుకోవడం కంటే, మనలో మనం కొట్టుకోవడం కంటే కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకుని దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ మంది. మీరు మా వాళ్ళ మీద దాడులు చేస్తే నేను మొత్తం రాయలసీమ అంతా అడుగడుగున పర్యటన చేస్తాను, నడుస్తా. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా. ఎవడు మా వాళ్ళ మీద వేట కొడవలతో దాడులు చేస్తాడో నేను చూస్తా. రండి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీకు తెలియదు. వాడు అన్నిటికీ సర్వంగా తెగించేసిన వ్యక్తి అంటే. ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు. వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్నా. ఎక్కడో కాదు, మనకి కర్నూలు, కట్టమంచి రామలింగారెడ్డి,
రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవడు లేడే. భీమవరం తాలూకు ఓటమి చాలా మంది కుంగిపోతే నేను అనిపించిన 10 నిమిషాలు పట్టింది. జరిగింది, అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి గతంలో ఎక్కడ ఉండిపోతాం? ఒక రిజల్ట్ వచ్చింది, ఇంకా రిజల్ట్ తర్వాత కూర్చొని ఎంతకాలం బాధపడుతుంది దాని గురించి? జీవితకాలం చచ్చిపోయే వరకు బాధపడుచు ఓడిపోయాను భీమవరంలోనని, లేదా అయిపోయింది నెక్స్ట్ క్షణం ఏంటి? నేను ఎప్పుడు భవిష్యత్తును చూసేవాడిని, ఈ క్షణం చూసేవాడిని. ఈ క్షణం నేను ఏం చేయగలను, ఈ క్షణం బాగుంది, ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుంది. ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. నేను నేర్చుకుంది ఓటమిని తాలూకు భారాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి. ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడు విజయం వెనకాల వచ్చి తీరాలి. మనం వెనక వచ్చి పక్కన కూర్చుంటుంది విజయం. జన సైనికులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ సుస్వాగతం తెలుపుతున్నా. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నా కష్టాలు నిజంగా నేను పెద్ద ఎదుర్కోలేదు. కష్టాలు ఎక్కడో నాకు కనిపించిన వ్యక్తులు, నాకు దూరంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఇల్లు లేదు, కష్టాలు, వాళ్ళ కష్టాలు నా కష్టాలు అని. నేను నిజంగా కష్టాలు పడి నా కోపం నుంచి రాలేదు. నాకు ఎదుటి వాళ్ళు వేదన, ఎదుటి వాళ్ళ కష్టాలు నన్ను ఎప్పుడు, మేబీ నేను చూడడానికి షూటింగ్లో ఉంటానేమో సినిమాలు చేసేటప్పుడు, లేదా చూడడానికి నేను వీడు విమానాలు తిరుగుతాడు కాబట్టి చాలా మంది అంటారు నీకు క్షేత్రస్థాయిలో నీకు అవగాహన లేదంటారు. క్షేత్రస్థాయిలో అవగాహన, బాధ లేకపోతే నేను పార్టీ పెడతానా? అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు. మోదీ గారు అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం రాకపోవచ్చు. అందుకని అధికారులు కూడా వాళ్ళు ఏదైనా తప్పులతో కూడిన జీవోలు జారీ చేస్తే మీరు ఆలోచించి తీసుకుని, ఎందుకంటే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. మీరు మాకు ఓట్లు వేయలేదు కదా, అందుకని మీకు మీ సమస్యను పరిష్కరించి, మీ సమస్యను వినమని నాయకులు మాట్లాడితే, అంటే ఓట్లు లేకపోతే చాలా ప్రజలను వదిలేస్తాం, మన వాళ్ళని వదిలేస్తాం, వాళ్ళు వేరే వాళ్ళ. ఇందాక మన సూర్య గారు చెప్పినట్టుగా, అంటే నా కులం కాకపోతే వదిలేస్తానా, నా మతం కాకపోతే వదిలేస్తానా, నా ప్రాంతం కాకపోతే వదిలేస్తానా? మానవత్వం సఫర్ అవుతుంటే మనం మాట్లాడకూడదా? అలాగా నాకు జనసేన నేను పెట్టినప్పుడు మానవత్వం నష్టపోకూడదు, అది నా మొదటిది. నదులలోన ఉంది నేడు నీరు కాదు కన్నీరు, మనం కాక ఈ ఆపద నాపేదెవరు? ప్రకృతి మనకందించిన ఈ వరాల వనరు, తదుపరి మన వారసులకు అందించేదెవరు? ఎవరు ఎవరు ఎవరు? జన 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 సైనికులారా, తరలి రండి రండి, పల్లె నుండి పట్నం నుండి. జన 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 సైనికులారా, మన నదిని మన నుడిని కాపాడగరండి. తెల్లదొరల నుంచి నీలిదొరల దాకా ఏలికలు మారిన దృశ్యం సర్వవర్ణ శోభితంగా కనిపిస్తున్న సీమ ముఖాలు మాత్రం వివర్ణమయ్యే ఉన్నాయి. రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి, ముఖ్యంగా రైతులకు జరిగిన అన్యాయం గురించి, పుడమి తల్లికి జరిగిన దారుణం గురించి చిరకాలంగా ప్రజా హృదయం ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంది, ఆక్రోశిస్తూనే ఉంది. ఇది వ్యక్తిగతమైంది కాదు, సామాజికమైంది. ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఒక రోజు నేను కూడా ఓడిపోయి మొత్తం తుడిచిపెట్టుకుపోతే నేను నిలబడగలనా అని ఒక దాదాపు దశాబ్దం ఆలోచించాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే 2000 నుంచి. తర్వాత 2008లో నేను ఇది పెట్టాను, సిపిఎఫ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన. అది ఒక భావజాలం. ఆ రోజున పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు జనసేన అయింది. అది ఇదే ఆలోచన ఆ రోజున కూడా. సార్, ఉలిందకొండలో నీళ్ళ ప్రాబ్లం ఎట్లా ఉందంటే సార్, ఎండాకాలం వస్తే 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతారు సార్. 15 అది ఎట్లా వదులుతారు సార్? ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేస్తారు సార్. అంటే ఎవరు వైఎస్ఆర్ కార్యకర్తలు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసి వాటర్ ట్యాంకులతో నీళ్ళు వదులుతారు సార్. 5 ట్యాంకర్లు పెడతారు సార్. 5 ట్యాంకర్లు, ఒక ట్యాంకర్కి 1000 రూపాయలు. 5 ట్యాంకర్లు సార్, రోజుకి 5,000 సార్. నెలకి 1,50,000 అయిపోగొడతారు. అదే డబ్బులు 4 నెలల లోపల 1-2 బోర్లు వేసి బాయికి వేసి ఊరికి చేద్దామని అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు. ఇప్పుడు ఆ ట్యాంకర్లు పెట్టి తోలితేనే వాళ్ళకి డబ్బులు వచ్చేది, లేకుంటే డబ్బులు రావు. శ్రీకాకుళం లాంటి, పార్వతీపట్నం లాంటి చోటుకి వెళ్తే తోపుడు బండ్లు పెట్టుకొని, 2 తోపుడు బండ్లు పెట్టుకొని, ఆ వచ్చే 40,000 30,000 రూపాయల్లో మళ్ళీ దాన్ని జనసేనకి ఒక 10,000 ఖర్చు పెట్టి, అలాంటి వాళ్ళు జనసేనకి నిజంగా ఐశ్వర్యం. వాళ్ళు నాకు ఐశ్వర్యం, వాళ్ళ వల్ల ఉంది. అందుకనే నాకు డబ్బు అనేది
ఈ రోజున నిన్న రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా చూస్తూ ఉంటే ఇంతమంది యువకులు కానీ ఆడపడుచులు కానీ వస్తుంటే రోడ్డు మీదకి, అది డబ్బు స్వతంత్రం బయటకు వచ్చారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడపడుచులు ఒక ఎఫర్ట్ తీసుకొని వచ్చారు. అలాగే దారి పొడుగుతా ఎవరు ఏ పెద్ద స్థాయి నాయకులు ఉన్నారని, అంటే జన సైనికుల తాలూకు బలం అలాంటిది. అలాంటి నిబద్ధత గల వ్యవస్థ, నిబద్ధత గల వ్యక్తులు సమూహం నా జన సైనికులు. కర్నూలులో కరువు వచ్చిందంటే ఊర్లో ఖాళీ చేసిపోతాయి సార్, ఇంట్లో తాళం వేస్తారు, వెళ్ళిపోతారు సార్. నేను ఒకసారి చాలాసార్లు అబ్జర్వ్ చేశాను సార్, విలేజెస్కి పోయి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అక్కడ పోతారు కదా పని చేసుకోవడానికి, ఏ విధంగా వెళ్తారని అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ అక్కడ పలానా గుంటూరులో పని ఉంది, ఒక 15 రోజులు పని ఉందంటే ఇమ్మీడియట్లీ 1 అవర్లో సార్ ఒక గోన సంచి తీసుకుంటారు, వాళ్ళ ప్లేట్స్, పొయ్యికి కావాల్సినవి బియ్యం రేషన్ ఇచ్చింటారు కదా సార్, ఆ బియ్యం మూట కట్టుకుంటారు, ఇమ్మీడియట్లీ తల్లి పిల్ల మొత్తం కట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తారు, గుంటూరుకి వెళ్ళిపోతారు సార్. ఈ విధంగా రైతుల పడే వ్యవస్థ చాలా ఇబ్బంది ఉంది సార్. కర్నూలు జిల్లా అంతా ఈ ప్రాబ్లం ఉంది సార్. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఏం లేదు సార్. అక్కడ పొలం ఉంటే పొలం పక్కన పోయేసి కుటుంబం వేసుకుంటారు, అక్కడ కట్టెలతోనే వంట చేసుకొని తినడం సార్. మళ్ళీ 15 రోజులు పని అయిపోతే మళ్ళీ వేరే ఊరికి ఇమీడియట్లీ చేంజ్ అయిపోతారు సార్. అతనే అంత కష్టపడి అక్కడ పని చేస్తున్నాడు కదా, ఇక్కడ అతనికి ఏముందంటే ఒకరొకరికి 10 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉంటుంది సార్. అక్కడ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేని వలన కర్నూలు జిల్లా అంతా ఉంది సార్ ఈ సమస్య. పశ్చిమ ప్రాంతంలో కర్నూలు జిల్లా అంతా ఈ సమస్య ఉంది సార్. మళ్ళీ అదే వాటర్ ఎట్లా ఉంటాయంటే సార్, కర్నూలు నుంచే రాయలసీమ జిల్లా అంతా సార్, కడపకి అనంతపూర్కి వాటర్ వెళ్తాయి సార్. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ ఎటువంటి ఫిల్లింగ్ అనేది లేదు సార్. నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2000 రూపాయలకి నేను నా నైతికత నేను అమ్మేసుకునే స్థాయికి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2000 కోట్లు కాదు 20,000 కోట్ల దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్యలు. మీరు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతే మీకు అండగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున దాదాపు 26,000 మంది పై చిలుకు రైతులు, 34,279 ఎకరాలు వారి కష్టార్జితం, తరతరాలుగా వాళ్ళకు వచ్చి సంక్రమించిన ఆస్తి, 1954 నుంచి వ్యవసాయం చేసుకుంటున్న అసైన్ భూముల దగ్గర నుంచి తర్వాత ఇవ్వబడే అసైన్ భూములు, వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయడానికి జనసేన చాలా బలంగా మీకు అండగా ఉంటాం. ఇదే సరదాగా కూర్చోబెట్టేసి నువ్వు స్కూల్ పిల్లల ఆట ఏంటిదైనా రాజకీయం అంటే? ప్రభుత్వాన్ని నడపడం అంటే స్కూల్ పిల్లల ఆట అనుకుంటున్నారా మీరు? క్లాస్ పీపుల్స్ లీడర్ లాగా స్కూల్ పీపుల్ లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. చాలా బాధ్యతగా ఉండాలి. ఇది ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పాలకులు దానికి బాధ్యత వహించారు. రాయలు ఏలిన నేల, రతనాలు రాసులుగా పోసి అమ్మిన నేల, వెండితెర వేల్పులను రాజకీయ రణాగ్రజులను అందించిన నేల, ఆ రతనాల సీమ నేడు కరువు కోరల పీడితమై సోకిస్తుంది. రాయల నాటి వైభవంతో రతనాల సీమగా ఖ్యాతి పొందిన సీమ జిల్లాలు ఈనాడు దారిద్ర్యానికి ఆలవాలమైనాయి. పాడి పంటల సౌభాగ్యంతో తెలుగు జాతికి భిక్షం పెట్టిన ఈ ప్రజలు నేడు కరువు కాటకాల వాతబడి దాహమో రామచంద్ర అని అలవటిస్తున్నారు. ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది మీకు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదు, దయచేసి అర్థం చేసుకోవాలండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇష్టానికి చేసుకుంటాం, మా ఇష్టానికి ఇసుక అమ్ముకుంటాం అంటే భూమిని అడ్డగోలుగా తవ్వేస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగిందో అలాగే మళ్ళీ మీరు అదే రకంగా మీరు ఇసుకతో ఆడుకుంటా ఉన్నారు, భూమాతో ఆడుకుంటా ఉన్నారు. జాగ్రత్త. గత ప్రభుత్వం ప్రతిపాదించి దాన్ని ముందుకు తీసుకెళ్లిన అమరావతిని ఏ పార్టీతో నడిపిందో గత ప్రభుత్వాన్ని వాళ్ళు వెనకబడిపోయినా కానీ ఈ రోజున ముందుకు తీసుకెళ్తుంది అమరావతికి సంబంధించి జనసేన తీసుకెళ్తుంది. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మన త్రికరణ శుద్ధిగా సమాజం కులాలకి మతాలకి ప్రాంతాలకి అందరూ బాగుండాలన్న ఒక బలమైన ఆశయం మనల్ని ముందుకు తీసుకుపోతుంది. నాగరికతకు పుట్టినీళ్ళు నది, నది లేనిదే సంస్కృతి లేదు, నది నశించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడన్ని రుజువులు. నాగరికతకు అమ్మ ఓడి నోడి, భాష లేనిదే సంస్కృతి లేదు, మాతృభాష గతించాక సంస్కృతే మిగలదు. దీనికి చరిత్రలో బోలెడన్ని రుజువులు. ఆంగ్ల భాష బోధనకు అడ్డు మనము కాదురా, ఆప్యాయతలను పంచే తెలుగు భాష తుంచకురా. కోట్ల కొలది సంపాదన కాటిదాకా రాదురా, కుక్క నీరు కొరకు మనకు తిప్పలెన్నో చెప్పరా. మన నుడి మన
భాష మనుగడకై మన నది జీవధార రక్షణకై అమ్మ ఒడి లాంటి కమ్మనైన మాతృభాషరా శతకోటి జీవాలకు జీవధార నదులురా. నేను చాలాసార్లు నేనేం నమ్ముతాను, మన దేశం నాయకుడిని ప్రేమిస్తే, నాయకుడిని చూసి భయపడే దేశం కాదు, నాయకుడిని ప్రేమించే దేశం. ఎవరికి భయపడరు దేశం. నాయకుల్ని చూస్తే ప్రేమించాలి కానీ భయపడుతున్నారంటే ఏదో ఒక రోజున వాళ్ళు పతనాన్ని తీసుకొచ్చేస్తారు జనం. అది నాయకులు కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. భయపెట్టి పాలిస్తామంటే భయపడటానికి ఇది మామూలు దేశం కాదు, భారతదేశం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి నాయకులందరూ. భావితరాల కోసం బలంగా నాలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి మాట్లాడకపోతే నేను కూడా అందరిలాగే కూర్చొని సోఫాలో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని వీళ్ళెందుకు ఇలా టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలా కూడా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నేను బయటికి వచ్చి పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాను. కష్టం అవ్వచ్చు, ఓడిపోవచ్చు, దెబ్బ తినచ్చు, నలిగిపోవచ్చు. నేను చెప్పాను, మొన్న నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను. నా కోరిక ఒకటే, ఏ పార్టీ అయినా కానీ అది కుల సంఘాలుగా అవ్వకూడదనే నా విన్నపం, నా విజ్ఞాపం. అంటే మనందరం విడిపోతే దేశం నష్టపోదు, సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అందుకే నా రిక్వెస్ట్, సమస్యలు ఏమున్నప్పటికీ చాలా విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములకి గొడవలు ఉంటాయి, మన మధ్య చాలా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ మనందరం కలిసికట్టుగా సమాజం కోసం ఒక దిశలో ఆలోచించకపోతే అందరం సంపూర్ణంగా నష్టపోవాల్సి వస్తుంది. కులమత ప్రాంతీయ విద్వేషాలతో అడుగంటిపోయిన రాజకీయ విలువలకు ఇతడు మాత్రమే ప్రాణం పోయగలడనే స్థాయికి చేరుకున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా దోపిడీలలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థతో విసుగు చెందిన సామాన్యులకు ఇతడు ఇప్పుడు నీతి నిజాయితీలే ఆయుధంగా రాజకీయ వ్యవస్థ మార్పుకై పోరాడేందుకు సిద్ధమై యుద్ధ శంఖారావం పూరించారు. పోరాడితే పోయేదేవి లేవరా, ఎదవ బానిస సంఖ్యలు తప్ప. రా రా మీ కష్టం నా కష్టం, అది మేము మాట్లాడతాం బలంగా. దానివల్ల ఓట్లు పడచ్చు, ఓట్లు పడకపోవచ్చు, ప్రభుత్వాలు రాకపోవచ్చు, నేను కూడా సంపూర్ణంగా ఓడిపోవచ్చు. కానీ నాకు ఇబ్బంది లేదు. విలువల్ని నిలబెట్టినంత కాలం నేను చాలా గర్వంగా తలెత్తుకునే తిరుగుతాను, గర్వంగా నుంచునే మాట్లాడతాను, అంతేగాని ఇబ్బంది పడే వెనక్కి వెళ్ళను. నన్ను ఓటమిలు నాకు కొత్త కాదు. నాకు దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తినిగా. నేను 2014లో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను, నేను 25 సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడుతున్నాను. ఎందుకంటే నాకు ఓటములు దెబ్బతింటారు అన్నీ తెలిసి ఊహించి, నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే అక్కడ నేను తట్టుకోగలను అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను. ఒక కాలనీలో ఉన్న ఒక వ్యక్తి చెప్తా ఉంటాడు, సోషలిస్ట్ అని పోలీసులు అరెస్ట్ చేస్తే సోషలిస్ట్ అని నేనేం మాట్లాడలేవు. తర్వాత వచ్చి కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని చెప్తే నేనేం మాట్లాడలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా తరపున మాట్లాడడానికి ఒక్కడు లేరని చెప్పి. అలాగే మనందరం ఇది నాకు సంబంధం లేదు, ఇది నా కులం కాదు, నాకు ప్రాంతం కాదు, నాకు ఇలా కొట్టుకుంటూ పోతే పొద్దు నిజంగా మనకు సమస్య వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా మనం రక్షించే వాళ్ళు ఉండరు. విశ్వనాథ సత్యనారాయణ గారి బుక్స్ నాకు కావాలని కోరుకుంటే నాకు ఎవరు ఒక ఎన్ఆర్ఐ పంపించారు. దాదాపు ఒక 40 పేజీలు 40 వాల్యూమ్స్ ఉన్న పుస్తకాలు. అది పబ్లిష్ చేయించింది ఒక ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పబ్లిష్ చేయించారు. తెలుగు సంస్కృతిని, తెలుగు జాతిని, తెలుగు కల్చర్ని ఇంకా ఎక్కడో విదేశాలకు వచ్చేసి దూరంగా వచ్చేసి ఇంకా కాపాడుకుంటున్న ఆ తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేవీ రావు లాంటి వ్యాపారవేత్తల తన దాహానికి బలి అవుతున్న కాకినాడ మత్స్యకార జీవితాల పరిరక్షణకు నడుం బిగించాడు. వారి దోపిడీలను సాక్ష్యాధారాలతో సహా సమాజం ముందుంచాడు. రెయిన్ గన్ స్కామ్ పేరిట రైతుల కన్నీళ్లపై 100 కోట్ల అవినీతి చేసిన తెలుగుదేశం పార్టీ దోపిడీని ప్రజల ముందుకు తెచ్చాడు. ఇన్నాళ్లు అందరూ ఒక్కడు అని అపహాస్యం చేసిన వారంతా ఇప్పుడు ఆ ఒక్కడు మాత్రమే మన బ్రతుకులను మార్చగలడు అని, ఈ ఒక్కడు మాత్రమే మన భావి తరాలను ముందుండి నడిపించగలడు అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మన హక్కులను పరిరక్షించగల ధైర్యం ఉన్న నాయకుడి కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక ఆశా కిరణంలా ఉదయించాడు. ఎవరో ఒకళ్ళు వచ్చి సత్యాన్ని మాట్లాడకపోతే, ఇన్ని కోట్లాది మందిలో గొంతు గళవిప్పలేని తాలూకు నుంచి వారి ఆవేదన నేను ఆవిష్కరించకపోతే
చాలా తప్పు చేసిన వాడిని అవుతాననిపించింది. సినిమాల్లో గంటలు గంటలు డైలాగులు చెప్పడం వేరు, ఛాలెంజ్లు చేయటం వేరు. నిజ జీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె బలం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. తుఫాన్ తాకిడికి చీకట్లో మగ్గుతున్న శ్రీకాకుళం జిల్లా చీకట్లను తొలగించే వెలుగు కిరణంలా ముందుకొచ్చాడు. 25 బియ్యం వద్దు, మాకు 25 ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు 25 మేము వెనక్కి ఉన్నాం. మీకు 25 కేజీల బియ్యం ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాల, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. నాయకుల చేతకానితనంతో కార్పొరేటర్లు దోచుకెళ్తున్న గోదావరి సహజ వాయువు వనరులపై మన హక్కులకై నినదించాడు. ముఖేష్ అంబానీ గారిని అడుగుదాం అనుకుంటాం, ఏం మీరు ఇక్కడ నుంచి 2006లో వచ్చి ఇక్కడ 100 కేజీ బేసిన్ లో తీసే ఆ వనరులన్నీ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడ్డ తర్వాతే మేము ఎక్కడికైనా చెప్పిన వాళ్ళు గుజరాత్ కని తీసుకుపోతారా? మీరు 720 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి మా పచ్చడి కోనసీమ నుంచి పైప్ లైన్ వేసి ఒకనొక 270 మెగావాట్లు కొట్టి అదే చేస్తారు మీరు. 2014 జూన్ లో నగరంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం ఈ రోజుకి మిమ్మల్ని అడగాల, మాకు న్యాయం పరిహారం ఇవ్వమని చెప్పి. ఈ దుర్మార్గులకి ఎప్పుడు మనసు కరుగుద్ది, ఎప్పుడు హృదయం కదులుద్ది, ఎప్పుడు కన్నీళ్లు వస్తాయి వీళ్ళకి? చచ్చిపోవాలందరూ. కలికిరం రాదా మీకు? జాలి రాదా? దయ రాదా? ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒక్కడు ఏమి చేయగలడు? ఒక్కడు ఎంతమందిని కలపగలడు? ఒక్కడు ఎంతవరకు పోరాడగలడు? ఒక్కడు ఎంతమందిని ఎదుర్కోగలడని అందరూ అంటే ఒక్కడే వచ్చి పార్టీ పెట్టాడు. ఒక్కడై సమస్యలపై పోరాటం మొదలుపెట్టాడు. ఒక్కడు కూడా పట్టించుకొని ఉద్దానానికి ఊపిరి పోసేందుకు ముందుకు నడిచాడు. ఒక్కడే నేతన్నల కళను పరిరక్షించేందుకు, వారి కళలు నిజం చేసేందుకు నేతబట్టుకు ప్రచారకర్త అయ్యాడు. ఏ ఒక్కరూ పట్టించుకొని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ మెడలు వంచి 6 నెలల్లో తెరిపించాడు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వారిని అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాడు. చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న అంగన్వాడీ టీచర్లు, హోంగార్డుల జీతాలు పెంచేలా చేశాడు. అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కై వేలాది ఎకరాల బాక్సైట్ దోచేస్తూ గిరిజనుల జీవితాలను చిదిమేస్తుంటే జర్నలిస్టుగా మారి జరుగుతున్న దోపిడీని కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపించాడు. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. ఒక ఓటమి, ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడాడేవాడు. ఎవడు మనవాడు, ఎవడు బయటవాడు మనకు తెలియదు. ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయటవాడివా. సహేతుకమైన చర్చలు, అర్థవంతమైన విమర్శలు, వాస్తవాలను వెలికి తీయడం, ప్రభుత్వ ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టడం, ఇలా సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ తమ విలువైన సమయాన్ని మేము సైతం జనసేన కోసం అంటూ స్వచ్ఛందంగా మార్పు అనే దివిటీని చేతబూని నిశీదిని చీలుస్తూ పయనిస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఇంకెన్నో ఒడిదొడుకులను తట్టుకుని కుట్రలను, కుయుక్తులను సమర్థవంతంగా తిప్పికొడుతూ నిస్వార్థంగా సమసమాజ స్థాపనకు తమ శక్తి మేరకు అహర్నిశలు శ్రమిస్తున్న జన సైనికులే జనసేన ఆస్తి. వ్యవస్థ ప్రక్షాళనకై చేపట్టిన ఈ మహా సంగ్రామానికి వారే రథసారథులు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకున్నారు. ఎక్కడైనా ప్రజలు సమస్యలతో సతమతమవుతూ అవస్థలు పడుతున్నారంటే మేమున్నామంటూ స్పందిస్తూ బాధ్యత తీసుకుంటున్నారు జన సైనికులు. సాంకేతిక విప్లవంతో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే విస్తృతంగా తమ పరిధిని పెంచుకుంటున్న రోజులివి. వివిధ రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలలో తమ ఉనికి నిలుపుకోవడం కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ప్రచారాలు సాగిస్తుంటే జన సైనికులు మాత్రం తమ సోషల్ మీడియా అకౌంటులనే జనసేన ప్రచార వేదికలుగా మార్చుకుని జనసేన సిద్ధాంతాలను, జనసేన భావజాల వ్యాప్తికి అవిశ్రాంత కృషి చేస్తున్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతూ జనసేనాని ఇచ్చే పిలుపును అందిపుచ్చుకొని ప్రతి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు జన సైనికులు. వ్యవస్థలు విఫలమైన చోట వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి ఆ వ్యవస్థల్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, సమస్యల్ని ఎత్తి చూపుతారు, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపుతారు.
ప్రతిపక్షం ప్రజల గొంతుకగా మారలేక, ప్రజావాణిని వినిపించలేక విఫలమైతే జన సైనికులే ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాల్ని నిలదీశారు. సమస్య ఎంతటి క్లిష్టమైనదైనా జన సైనికులు తమ పక్షాన పోరాడతారని ప్రజలకు నమ్మకం కలిగే స్థాయికి వెళ్లారు. నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారత మాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. 7 దశాబ్దాల స్వాతంత్ర ఫలాలు సామాన్యులకి చేరకుండా అడ్డుపడుతున్న సంప్రదాయ రాజకీయ కుడ్యాలను బద్దలు కొట్టే పిడుగులు జన సైనికులు. సమకాలీన సమాజ గతిని, పురోగతిని నిరోధిస్తూ వేళ్ళూనుకున్న అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలు జన సైనికులు. ప్రజలను నిస్సహాయులుగా చేసి దౌర్జన్యం చేసే రాజకీయ మూకలను చీల్చి చెండాడే కోదమ సింహాలు జన సైనికులు. త్యాగధనులు కలలుగన్న సమసమాజ నిర్మాణానికి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు అనునిత్యం పరితపిస్తూ ఆలోచన ఆవేశాల సమతూకపు కలబోతతో బగబగమండే భూమి పొరల్లోంచి బయటకొచ్చిన ఖనిజాలు జన సైనికులు. కుటిల రాజకీయాల కబంధాస్తాల్లో చిక్కుకున్న భారతావనికి విముక్తిని కలిగించి స్వరాజ్యాన్ని సురాజ్యం దిశగా నడిపించాలని సంకల్పించిన భరతమాత ముద్దుబిడ్డలు జన సైనికులు. ఒక రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలి అంటే దృఢమైన పునాది లాంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉండాలి. సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న 2 పార్టీలు గ్రామ మండల స్థాయిల్లో గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయి రాజకీయ ప్రత్యర్థులని అగర్భ శత్రువుల్లా చూసే దారుణమైన పరిస్థితి తమది కాదని ధిక్కరించి ప్రత్యామ్నాయంగా మరెవరైనా వస్తే సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసే హేయమైన సంస్కృతి. ఇంతటి క్లిష్ట పరిస్థితులను సైతం లెక్కజేయకుండా జన సైనికులే శ్రామికులుగా మారి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జనసేనకి పటిష్ట పునాదిని నిర్మించారు. నేను కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, కులాల ఐక్యత అనేది జరగచ్చు, జరగకపోవచ్చు, కాకపోతే అది ఒక ఆశయం, అది సాధించాలి అని. కానీ కులాల ఐక్యత సమాంతర సమాజంలో కంటెంపరీ సిచ్యుయేషన్ ఎందుకు అవసరం అంటానికి, ఇది లేకపోతే, కులాల ఐక్యత లేకపోతే ఇంటర్డిపెండెన్సీ, మనందరం వృత్తి ఆధారిత కులాలు, మనం అన్ని ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. ఉదాహరణకి మన కుండలు తయారు చేసింది ఎవరికి అమ్మాలి, ఎవరికొకరికి అమ్మాలి, మిగతా వాళ్ళకి అమ్మాలి, మిగతా కులాలకు అమ్మాలి. అలాగే నాయి బ్రాహ్మణులు ఎవరికి చేయాలి, ఇట్లా ప్రతీది, కాపులు కావచ్చు, తూర్పు కాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఇంటర్డిపెండెంట్ కమ్యూనిటీస్. క్షత్రియాస్ కావచ్చు, కమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే. జన సైనికులారా, రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టిన ఈ తొలి యుద్ధానికి శతజ్ఞులమై సంసిద్ధమవుదాం. ఈ యుద్ధంలో అబలలకు తోడవుదాం, అట్టడుగు బడగు బలహీన వర్గాలకు బలమవుదాం, భవిష్యత్తుకు బాటవుదాం. అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి పూనుకున్న ఎర్రటి వస్త్రాన్ని మెడలో వేసుకొని నడిచే ఓ ప్రళయకాల రుద్రుడి వెంట అడుగవుదాం. మన కోసం బడుగు బలహీన వర్గాల తలరాతలు మార్చడానికి, ఈ అవినీతి రాజకీయ వ్యవస్థను కూలదోచడానికి, కులాల కుంపట్లో రగిలిపోతున్న, మతాల మత్తులో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి. ఇది సామాన్యుడి పార్టీ. జనసేన గెలుపు సామాన్యుడి గెలుపు. కఠోర దీక్ష, కృషి, పట్టుదల, నిజాయితీలు తన ఆయుధాలు. అంతటి మహోన్నత స్థానం అతనికి ఆనందాన్నివ్వలేదు, కాని ఒక బాధ్యతనిచ్చాయి. ఆ బాధ్యతే జనసేన. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలైనప్పటికీ ప్రజల జీవితాలలో స్వాతంత్ర్యం రాలేదు. అణగారిన బడుగు బలహీన వర్గాలు మాత్రం గాఢాంధకారంలో కూరుకుపోయి ఉన్నాయి.
దశాబ్దాలుగా పాలకులుగా ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారు. సామాన్యుడి జీవితం అస్తవ్యస్తమైపోయింది. పోలీస్ శాఖ వారికి పేరు పేరున మీరు ఇచ్చేయండి, నలిగిపోతున్నారు మీరు. తల్లుల్ని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ అనే నినాదమే వ్యర్థమవుద్ది. వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను. ప్రతి కుటుంబానికి, అర్హతల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2,500 నుంచి 3,500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. సంసారాన్ని గుట్టుగా నడిపేది ఆడపడుచు, అమ్మా చెల్లి అక్క తప్ప నువ్వు నేను నడుపుతాం సంసారం. మన జూనియర్ కాలేజెస్ వెళ్ళండి, ఆడపడుచులను అడగండి, అమ్మ మీకు టాయిలెట్స్ ఉన్నాయా మనకి కాలేజీల్లో అంటే మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మగవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాడికి ఈజీ, మరి ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని టాయిలెట్స్ కూడా లేని పరిస్థితిలో చట్టసభల్లో మాట్లాడగలిగే వాళ్ళు మగాళ్ళందరూ చట్టసభలో కూర్చుంటే ఆడపడుచు తాలూకు సమస్య మగవాడికి ఏమర్థమవుద్ది, ఆడపడుచుకి అర్థమవుద్ది. సగటు మనిషి వేదనను తీర్చడానికి ఆ విప్లవం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం వ్యవస్థలో చెడును మండుతున్న అగ్నిజ్వాలలకు ఆహుతిగా వేసి సమకాలీన సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన గావించి సరికొత్త సమాంతర రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్న బృహత్ కార్యం. తాగడానికి ముక్కెడు నీళ్లకు, ముక్కెడు గంజికి మన్యం పడుతున్న కష్టాలు చూసింది. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక మన్యానికి గుండెలాంటి కొండల్ని ఇష్టారీతిన తవ్వుతూ చేస్తున్న మైనింగ్ పట్ల అగ్రహోదగ్రమైనదై పిడికిలి బిగించి ధ్వజమెత్తింది. యువతలో భరోసా నింపి చైతన్యాన్ని తీసుకొచ్చి విప్లవాన్ని రగిలించింది. దిక్కుతోచక, దారి తెలియక, వైద్యమందక నిర్లక్ష్య నీడల్లో నిలువునా కోల్పోతున్న వేల ప్రాణాలను చూసి తన హృదయం ద్రవించింది. సమస్య మూలాలను వెతకడానికి కావలసిన ఆపన్నహస్తం కోసం ఆ ఆవేదన సప్త సముద్రాలు దాటి వెళ్ళింది. వైద్యులను తీసుకొచ్చి ప్రభుత్వానికి సిఫార్సులు చేసి 7 మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధికి బారిన పడతా ఉంటే మీకు మనసు కలగట్లేదు, మనసు స్పందన రావట్లేదు అంటే సిగ్గుచేటు మీకు. 48 గంటల్లోపు ఆరోగ్య శాఖ మంత్రిని పెట్టకుండా ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేయకపోతే వచ్చే 2 రోజుల్లోనే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన దీక్ష కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పవన్ కళ్యాణ్ కిడ్నీ బాధితుల కోసం దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు యువత అంటే ఏదో తక్కువగా చూస్తున్నారు, కానీ
ప్రతి ఒక్క యువకుల్లో అనేకమైన ఆలోచనలు, లోతైన విశ్లేషణ వాళ్ళకు ఉంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గ్రహించే పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకు ఇష్టమని కాదండి, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉండరు. ఆయన అంటే మాకు ఇష్టం అండి. ఆయన మాకు దేవుడు. ఆయన మాకు ఇంకా మా కోసం, ఆయన వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాకుండా ప్రజలందరి కోసం, ప్రతి మనిషి కోసం ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఎందుకు విశిష్టమైన వ్యక్తి అంటే ఆయన ఉన్న ఆలోచనలు, ఆయన ఉన్న భావాలు, ప్రజల మీద, సమాజం మీద ఆయనకున్న అవగాహన ఒక విలక్షణమైనది. మంచి వజ్రం లాంటి ఆయన. వజ్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా స్ట్రాంగ్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్. స్వార్థం లేదండి, దేశం కోసం, ప్రజల కోసం. ఆయన లేకపోతే ఆయన ఇంతలా కష్టపడక్కర్లేదు, ఇంతలా రావక్కర్లేదు. జనసేన ప్రయాణం ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నిస్తోంది. అడుగు వేద్దాం మనమిక జనసేన. అనంతపురం కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలపై నిరసన తెలిపేందుకు జరిగిన జనసేన నిరసన కవాతులో 5 లక్షలకు పైగా ప్రజలు జనసేనాని వెంట పాదం కలిపి వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పూట కూటి కోసం నేతన్నలు పడుతున్న బాధలు, ఉపాధి లేక కన్న నేలను వదిలేలుతున్న యువత కన్నీటి బాధలను కళ్ళారా చూసి చలించిపోయారు జనసేనాని. ఆర్భాటాలతో ప్రారంభించిన రెయిన్ గన్స్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. 24,000 రెయిన్ గన్స్ అని చెప్పి ఈ రోజు ఆ గన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇంత ఫాల్సిటీ చూస్తే గుంట నింపేసి గుంటలోంచి నీళ్ళని పైకి జమ చేసి నేషనల్ మీడియాని పిలిచి ఇదేదో చాలా గొప్పగా జరిగిపోయిందని ఇలాంటి మోస పనులు ఎంతకాలం మోసం. జనసేన ఆలోచన విధానానికి ప్రతిరూపం జనసేన తరంగం. సాంకేతికత, సామాజిక బాధ్యతను అనుసంధానం చేసి ప్రజల గుండెల్లో మార్పు ఆవశ్యకతను, మార్పు కోసం జనసేన తీసుకుపోయే విప్లవాత్మకమైన నిర్ణయాలను ప్రతి గడపకు తీసుకెళ్లింది జనసేన తరంగం. ప్రజలు ఆయనలోని నటుడిని చూడటం లేదు, ఆయనలోని సాటి కుటుంబ సభ్యుణ్ణి చూస్తున్నారు. మన కష్టాలకు కన్నీరు కార్చేవాడు, మనకు తోడై నడిచేవాడు కావాలి అనుకుని ప్రజలకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ప్రజానాయకుడు దొరికాడు. ప్రజలు నూతన రాజకీయాలు కోరుకుంటున్నారు, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో కోనసీమ ప్రజల ప్రాణాలు పోతుంటే వారి ప్రాణాల రక్షణకు, హక్కుల పరిరక్షణకు ఆ సంస్థను నిలదీసిన ఏకైక నాయకుడు జనసేనాని. మీరు దేశాన్ని శాసించే, ఆర్థిక వ్యవస్థను శాసించే గొప్పవాళ్ళు కావచ్చు, కానీ మా కోనసీమకి అన్యాయం జరుగుతోంది, మా కోనసీమకి దోపిడీ జరుగుతోంది, మా వనరుల్ని కొల్లగొడుతున్నారు, మాకు వేలాది ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది పక్కన పెడుతున్నారు. అది అడిగే హక్కు మాకుంది. సెజ్ల పేరిట వేలాది ఎకరాల భూములు దోస్తుంటే ఆ దోపిడీదారులను నిలదీస్తూ రైతుల పక్షాన బలంగా నిలబడ్డారు జనసేనాని. తిత్లీ ప్రకృతి బీభత్సంలో చిక్కుకున్న బాధితులను హక్కున చేర్చుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలినడకన తిరిగి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. జర్నలిస్టుగా మారి సోషల్ మీడియా ద్వారా ప్రకృతి బీభత్సాన్ని సమాజం ముందుంచారు. ఎంత డ్యామేజ్ జరిగింది, ఒకప్పుడు ఎలా ఉండేది మొత్తం మీరు అసెస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్ మీరు పంపించి తీరాలి. దిస్ ఇస్ ద డిమాండ్ విచ్ వి ఆర్ పుట్టింగ్ ఇట్ ఫర్ సెంట్రల్. దశాబ్దాలుగా పాతుకుపోయిన దోపిడీ నాయకులను ఎదుర్కొనేందుకు, రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు నిరసన అడుగుల శబ్దంతో లక్షలాది మంది యువత ఆశలకు, ఆశయాలకు ఆయువు పోసింది ధవళేశ్వరం కవాతు. వేలాది టన్నుల లాట్రైట్ ఖనిజాన్ని అక్రమంగా దోస్తున్న వంతాడ గ్రామాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే వారికి ఎదురు తిరిగి పర్యావరణానికి జరిగే నష్టాన్ని ప్రపంచం ముందుంచారు. కాకినాడ నగరానికి రక్షణ కవచంలా ఉన్న హోప్ ఐలాండ్ ను ఇసుక మాఫియా కేంద్రంగా మార్చేసి పోర్టు ద్వారా జరిగే అక్రమాలకు, వేలాది మత్స్యకార కుటుంబాల జీవనాన్ని సాగరంలో కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను బయట పెట్టింది జనసేన. గాజువాక భీమవరంలో అయితే ఒక 155 కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరానికి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్
అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానియకూడదు, అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఒకటే మాట చెప్తాను, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా. సమాజంలో మలినాన్ని శుభ్రపరిచే వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో రెల్లి కులస్థుడుగా మారిన సామాజిక సంఘ సంస్కర్తగా ప్రజల్లోకి నడిచారు జనసేనాని. ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను రెల్లి కులంలో పుట్టాలనుకుంటున్నాను. గుండె బరువుకి మాట్లాడుతున్నాను, కన్నీళ్ళతో మాట్లాడుతున్నాను. రెల్లి కులాన్ని ఎందుకు స్వీకరించారంటే అందరూ నానా చెత్త రోడ్ల మీద పడేస్తే ఆ చెత్త చెదారాన్ని శుభ్రం చేసేది ఎవరు? ఒక రెల్లి కులం స్వీకరిస్తాను. అందుకని రాజకీయ నాయకులు చేసిన చెత్త చెదారాన్ని ఊడవడానికి నేను ఆ కులాన్ని తీసుకున్నాను. ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి తిండి లేక, నీరు లేక, విద్యుత్తు లేక, సహాయం చేసే మనిషి లేక, నిరాశ్రయులైన అభాగ్యుల కటిక చీకటిలో రోధిస్తున్న వైనం చూసి కన్నీరు మున్నీరయింది. యుద్ధ ప్రాతిపదికన నిత్యావసరాలు సరఫరా చేసి ఊరూరా కాలినడక తిరిగి తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పి వారి ఛిద్రమైన బతుకులు ప్రపంచానికి చూపించి తగిన సహాయం అందేలా చేసింది. రాముడికి లక్ష్మణుడు మాదిరి నీకు కూడా ఉంటాను. అది విజయమో వీర మరణము. ప్రగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం నమామి